హలో ఎవరన్. నాగబంధం టీజర్ రిలీజ్ అయింది శివరాత్రి రోజు, నిన్న రిలీజ్ అయింది టీజర్. అసలు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా టీజర్ రిలీజ్ అయింది. శివరాత్రి రోజు నాగబంధం ఏందని చెప్పేసి జస్ట్ అలా టీజర్ ఓపెన్ చేసినాక మైండ్ పోయింది నాకైతే. అసలు ఈ సినిమా ఏంది, ఎవరు హీరో, ఎవరు డైరెక్టరు, ఈ విజువల్స్ ఏంది, ఈ మ్యూజిక్ ఏంది, ఎట్లుంది, అసలు ఇది ఎక్కడ సినిమా అని చెప్పేసి మళ్ళీ ఆ టీజర్ చూసినాక నేను గూగుల్లో సెర్చ్ చేసిన. టీజర్ రివ్యూ లేకపోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక లైక్ చేయరి. నాగబంధం అసలు ఎవరికి తెలియదు ఈ సినిమాకు షూటింగ్ అవుతుందని చెప్పి. పెదకాపు హీరో అనుకుంటా విరాట్, పెదకాపు సినిమా తీసిన ఇంతకుముందు హీరో. నేను కూడా ఇంటర్నెట్లో చూసిన, నాకు కూడా ఆ గెటప్లా గుర్తుపట్టడానికి రాలే నాకు కూడా. ఎవరు అసలు ఆ బాడీ ఫిజిక్ కావచ్చు, ఆ శివుని గెటప్లో వేరే రేంజ్లో ఉండే హీరో అయితే విరాట్ అయితే అసలు మెంటల్ మాస్. శివభక్తులకైతే ఫుల్ కిక్ ఇచ్చేసిండు. చాలామంది సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసేసింది టీజర్ రాగానే. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేదు. జగపతి బాబు గారు ఉన్నారు, అభిషేక్ గారు డైరెక్టర్ అనుకుంటా, అభిషేక్ పిక్చర్స్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా ఆయన అనుకుంటా, మరి అది తెలియదు. బట్ టీజర్ మాత్రం మైండ్ పోయింది నాకు. అవి టీజర్ చూడంగానే ఏమన్నా టీజరా, ఆ పిక్చర్ క్వాలిటీ, ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఒక్క డైలాగ్ కూడా లేదు ఏడ. సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఏడ లేకుండా జస్ట్ ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా, జస్ట్ ఏదైతే ఆ శివునికి సంబంధించింది ఉందో, ఆ బంధంకి నాగదేవతకి ఏదైతే సంబంధం ఉందో వీటిని ఎలివేట్ చేసి ఆ రేంజ్లో టీజర్ వదిలి ఈ రేంజ్లో రెస్పాన్స్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. మీరు చూడరు, పాన్ ఇండియా సినిమా ఖచ్చితంగా, పాన్ ఇండియా లెవెల్లో కూడా సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ సినిమా. ఇంకా వేరే రీజన్స్, మనం వేరే లాజిక్లు వెతికే అవసరం లేదు ఈ సినిమాకి. మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది, గొప్ప సినిమా అవుతుంది. శివుని గెటప్లో హీరోని చూస్తేనే అసలు నాకు రెండు కాళ్ళు సరిపోయి, నాకు నిజంగా పరమశివుడు వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఆ గెటప్లో హీరో త్రిశూలం పట్టుకొని అసలు వేరే లెవెల్, ప్రతి ఒక్క ఫ్రేము, ప్రతి ఒక్క షాటు ఎక్సలెంట్ టీజర్. అసలు ఎవరు ఊహించుంటారు మేబీ. అంటే మనం రీసెంట్గా కొన్ని సినిమాలు చూసినాం, సినిమా పేర్లు అయితే చెప్పాలి, నేను బ్లేమ్ చేయాలి. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా క్వాలిటీలో ఎంత కొన్ని దగ్గరలో ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలుసు. బడ్జెట్ ఉండి పెద్ద హీరో ఎండు కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి పెట్టేయాలనే కాడికి గ్రాఫిక్స్ సరిగ్గా సెట్ చేయక చాలా సినిమాలు ఉన్నాయి మనకు రీసెంట్గా కొన్ని చూసుకుంటే. బట్ ఈ సినిమాకు మాత్రం ఎక్కడ నువ్వు వీడియో మొత్తం చూసేసరికి కూడా ఏడా నీకు ఇంత చిన్న హోల్ కూడా దొరకదు, నువ్వు కామెంట్ చేయడానికి కానీ, నువ్వు రిమార్క్ పెట్టడానికి కానీ. అంత మంచి టీజర్. అసలు హిందూతత్వాన్ని ఆ టీజర్లో అసలు ఆ మ్యూజిక్ అయితే, అబ్బా మ్యూజిక్ ఎవరేమో కానీ అది ఆ పేరు చూడలేను నేను, వేరే లెవెల్ అసలు మ్యూజిక్. నిన్ను టీజర్లోనే వేరే ట్రాన్స్లోకి తీసుకుపోయింది మ్యూజిక్. అది టీజర్ నీకు అట్లా వస్తూ ఉంటే నీకు అసలు ఇది కొత్త సినిమా టీజరు, ఈ విరాట్ అనే టీజరు, ఇంతకుముందు ఒక సినిమా తీసి అట్లా నీకు అసలు నువ్వు హీరోని వాళ్ళని మర్చిపోయినావు నువ్వు. ఇది శివుని సినిమా, నాగబంధమా, అసలు ఎవరు ఇది అన్నా వేరే ట్రాన్స్లోకి తీసుకుపోయింది నేను టీజర్ని. ఆ మ్యూజిక్ కానీ, ఆ టీజర్ కానీ, ఆ విజువల్స్ కానీ. నభాష ఉంది ఆమె హీరోయిన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. కొన్ని సార్లు ఇట్లానే అది నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకున్నప్పుడే రీసెంట్ సినిమాలు వస్తాయి, వేరే లెవెల్ ఉంది అసలు. ఎక్సలెంట్. మీరు ఒకసారి టీజర్ చూడండి, నా వీడియో, నా రివ్యూ అయిపోయినాక మీరు టీజర్ చూడండి. ప్రతి ఫ్రేము, స్టోరీ కూడా మంచి డివోషనల్ స్టోరీ. అంటే మనం దేవుళ్ళ సినిమాలు చాలా చూసినాం, డివోషనల్ స్టోరీలు చాలా చూసినాం. బట్ శివుని మీద వచ్చిన ప్రతి స్టోరీ ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ చేయదు. మనకు తెలిసిందే శివుని గురించి, మన దేశంలో శివుని గొప్పతనం కావచ్చు, ఇంకా శివునాజ్ఞ లేదా ఏం లేదన్న కాడికి నాకు తెలిసి ఈ సినిమాకి శివునాజ్ఞ 100% ఉంది. శివునాజ్ఞలోనే ఈ సినిమా నడుస్తుందేమో అనిపించింది నాకైతే. ఆ ఫ్రేము, ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ ఎంత రియలిస్టిక్గా, ఎంత న్యాచురల్గా. అసలు మీరు చూడండి, మీరు కావాలంటే నేను చెప్పిన దానికన్నా మీరు చూస్తే ఇంకా ఎక్కువ థ్రిల్ అవుతారు. నేను థ్రిల్ అయిన దానికన్నా ఎక్కువ థ్రిల్ అవుతారు మీరు ఖచ్చితంగా. మీకు రాసిస్తాను నేను. అసలు ఆ శివుడి గెటప్లో హీరో అయితే మాత్రం వేరే మెంటల్ మాస్ అయితే, వేరే లెవెల్. ఏమన్నా సెట్ అయ్యిందా, మస్తు సెట్ అయ్యిండు, ఎక్సలెంట్ సెట్ అయ్యిండు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అసలు నేను సీరియల్దో ఏదో అనుకున్నా. నేను ఫస్ట్ చూసి ఈ నాగబంధం అంటే సీరియల్దో ఏదో అనుకున్నా. టీజర్ చూసినాక సౌండ్ లేదు నా నోట్లకించి. ఇది ఎక్కడ టీజరు, ఏం సినిమా, అసలు ఏం చెప్తాను, ఎట్లా చెప్పాలి కూడా నాకు అర్థమైతే లేదు. కొన్ని షార్ట్స్ అయితే, కొన్ని ఫ్రేమ్స్ ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. అంత మంచిగా తీసింది డైరెక్టర్, అంత అసలు పర్ఫెక్ట్ ప్లానింగ్తో. మళ్ళీ నువ్వు టీజర్ మొత్తం చూడరి, కూడా ఒక డైలాగ్ కానీ ఒక ఇది ఏం లేదు. జస్ట్ మొత్తం బీజిఎం, ఆ విజువల్స్, ఆ శివుని తాండవం, మొత్తం పరమశివునిదే ఉంటుంది మొత్తం.
పరమశివుని ఉంటుంది, నువ్వు ఊహించని రేంజ్లో ఉంది టీజర్. నేనైతే అసలు ఊహించలే. మీరు కరెక్ట్ టైం తీసుకోండి. అంటే నేనేదో మొత్తం అది గంటలు గంటలు ఉంటుందని కాదు, ఉన్న 2 minutes అన్నా సరే కూడా మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కసారి ప్రశాంతంగా వినురి. ఆ టీజర్లో ఎంత గొప్పతనం ఉందో, ఆ శివుని గొప్పతనం మీకు ఇట్లా కళ్ళకు కనిపిస్తుంది. టీమ్ సినిమా యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళ కష్టం కనబడుతుంది. ఎక్సలెంట్ గ్రాఫిక్, అసలు మిమ్మల్ని వేరే ప్రపంచంలో తీసుకోవద్దు. ఖచ్చితంగా మీరు చూడదు, పెద్ద పెద్ద సినిమాలు ఈ అనుభూతి కూడా ఈ సినిమా ఇస్తుంది మీకు. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టీజర్లోనే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా థియేటర్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియాలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వీళ్ళు. సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది. నాగబంధం అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా. నేనైతే ఫిదా అయిపోయినా హీరో లుక్స్కి అయితే. పరమశివుని గెటప్లో హీరో లుక్స్ ఫిదా. మీకు మెంటల్ మాస్ అవుతుంది మీరు చూస్తే. పరమశివుని చూసినట్టు ఉంటుంది మీకు. చూడండి, మీరు చూసిన లైక్ చేయరి, వీడియో కానీ నచ్చితే లైక్ చేయరి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.